చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. చాలా దారుణం ఏంటంటే ఒకరోజు సజ్జనర్ గారి అభిమానులు వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఈ తల్లిదండ్రుల్ని ఇలాంటి వాళ్ళని కన్నారా, మీ ఒక బతుకలేనా, ఈ కేసు చేస్తుంది ఇది ఒక లాయరేనా, దీన్ని రేప్ చేయాలి అని నా మీద కోడిగుడ్లు వేసి కొట్టారు. సార్ రాళ్ళు వేసి కొడితే రక్తం కారుతుంది, చూసేవాడికి జాలి వచ్చింది. కోడిగుడ్లు వేసి కొడితే ఎలా ఉంటుందో తెలుసా సార్, ఒక 100 కోడిగుడ్లు నా మీద పడిపోతే ఆ స్మెల్ వస్తుంది చూడండి. ఆ స్మెల్ అప్పటికి గద్దరన్న కారులో తీసుకొని వెళ్ళి పలానా దగ్గర ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళమ్మ, నువ్వు ముందు తొందరగా స్నానం చేయి, ఇక్కడ బస్సు ఎక్కిచ్చేస్తాను వెళ్ళిపోదు కానీ, ఇక్కడ బస్సు ఎక్కిచ్చేస్తాను వెళ్ళిపోదు కానీ, టక్క టక్క అక్కడికి వెళ్ళి ఒక పెట్రోల్ బంక్ దగ్గర లేకపోతే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి గబగబా స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుని ఎక్కినా సరే ఆ స్మెల్ ఎలా వస్తుందంటే చచ్చిపోతారేమో అనిపించింది. అట్లాంటి స్మెల్తో బస్ టికెట్ కొని బస్ ఎక్కగానే ఒక పావు గంట ట్రావెల్ అవగానే ఎక్కడ స్మెల్ అయ్యమ్మ ఎక్కింది, ఏమైంది అంటే లేదండి హోలీ పండగలాగా పిల్లలు సెలబ్రేట్ చేస్తే అలాగా కాదే, ఎమ్మ మీద ఏదో దాడి చేసినట్టున్నారు అని నా చెదిరిపోయిన జుట్టు నా మొక్కము అదంతా కడుక్కుని తీరు వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయి దింపేయండి అని డ్రైవర్ అన్నాడు, అమ్మ ఆడపిల్లవి అలా రోడ్డు మీద దింపకూడదు, కొంచెం ఓర్చుకోండి అయ్యా, బస్ స్టాండ్ దాకా దింపుదాం, ఏదో ఒక బస్సు ఎక్కుదాం, ఒక్క నిమిషం ఉండండి అయ్యా, మీరు తాగి రోడ్ల మీద పడితే వస్తుందా, ఏం చేసిందో ఏం తప్పులో ఆగండి, మనం చూడగానే ఆడబిడ్డని తప్పంటాం మనం అని ఆ బస్సు డ్రైవరు ఒక బస్ స్టాండ్ దగ్గర ఆపి ఏ బస్సులు ఎక్కించుకోలేదు సార్. అలా ఎక్కడో 2 నిమిషాలు దిగిపోవడం, సార్ నా దగ్గర కొంచెం పర్సనల్ మళ్ళీ దారిలో దింపేస్తే ఇబ్బంది సార్, మీకు ఇబ్బంది లేదంటే లేదులేమ్మా ఏమనుకోకండి ప్లీజ్, మళ్ళీ కస్టమర్స్ ఉన్నారు లేకపోతే ఇదంతా స్మెల్ వచ్చేస్తే చిన్న బిడ్డలు ఉన్నారు అని ఆగి ఆ బస్ స్టాండ్లో ఏడుస్తున్న టైంలో ఒక లారీ ఓడిపోతున్నాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఒక ఆడబిడ్డ వయసుకొచ్చిన ఆడబిడ్డ రోడ్డు మీద లారీ ఆపిందంటే అది అసలు దేనికి సంకేతం? జీవితంలో ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదు అనే పరిస్థితి సార్. రోడ్డు మీద లారీ ఆపి ఆ లారీ వాడికి నా విషయం మొత్తం చెప్పి, అన్న 4 లారీ వాళ్ళు ఇలాగ కేసులో ఇరుక్కున్నారన్న కేసు నేను చేస్తున్నానన్నా అంటే ఆ లారీ అతను అన్నాడు, నా కూతురు MBBS చదువుతుందమ్మా, మేము తాగుబోతులు అవ్వచ్చుమేమో, మా బిడ్డలు మంచి చదువుకుంటారు, అసలు తాగితే లారీ ఎలా నడుపుతామమ్మా, ఎవడు వాడు మురిగిన కుక్క, ఈ సరుకుకు మేము సమాధానం చెప్పాలా, ఈ సరుకు పోతే కట్టడానికి మా బతుకులకు ఆస్తులు కూడా లేవు, లారీ యాక్సిడెంట్ అయితే మేము చచ్చిపోతాం, సరుకేం కాదమ్మా అక్కడే పడిపోతుంది, ఓనర్ వచ్చి తీసుకుపోతాడు, మా శవాన్ని కూడా అట్నే తీసుకుపోతారు, నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు తల్లి, మాకు దేవత నువ్వు ఎక్కువ తల్లి, నిన్ను కాకపోతే ఎవరిని ఎక్కిస్తాం అని వాళ్ళ లారీ దిగమని, ఏంటమ్మా మేము అట్లాంటి వాళ్ళం కాదు, నీకు డబ్బులు ఏదైనా అవసరం అయితే ఒక 500 తీసుకో అని అంటే అప్పుడు ఏడ్చి కాళ్ళు పట్టుకున్నా. ఆ ఇన్సిడెంట్ ఎలా ఉంటుందంటే, అన్నా నేను అలా కాదు ఇలా అన్నా, ఇదిగో టీవీలో చూడండి అన్న ఇదన్న వీడియో అంటే అప్పుడు వాళ్ళు కూడా కన్నీటి పర్యంతం అయిపోయి ఎక్కించుకొని ఎక్కడంటే విజయవాడ వారధి దాకా తీసుకొచ్చి, అమ్మ ఈ కుళ్ళు ఈ కుతంత్రాలు ఈ రాక్షస ప్రభుత్వాలు ఇక్కడ హరించాలంటే నీకు అమ్మవారే శరణంటే అప్పుడు దుర్గగుడి దగ్గర లారీ దిగి ఆ కృష్ణలో ఒక 3 గంటలు మునిగితే గానీ ఆ స్మెల్ పోలేదు సార్. అది అమ్మవారి వరప్రసాదం అనుకుంటా. ఆ టైంలో మరి అంత ఫైట్ చేయడానికి వాళ్ళు నా కులపోళ్ళు కాదు, వాళ్ళు నాకు రూపాయి ఫీజు ఇవ్వలేదు, వాళ్ళు నా రాష్ట్రం కాదు, నా జిల్లా కాదు, ఆ కేసు చేస్తే నాకు పావుల గుర్తింపు కూడా ఉండదు, ప్రాణం కూడా పోతుంది. అక్కడ సజ్జనార్, కేసీఆర్, కేటీఆర్ సినిమా తీస్తానన్న రామ్ గోపాల్ వర్మ, ఇంతమందికి శత్రువు ఒక రజని, నీకెందుకు ఈ కేసు, చచ్చిపోతావు అని ఎవరు చెప్పినా సరే పోతే పోతుంది, చరిత్రలో లేకపోయినా చర్చల్లోనే ఉంటాను అని ఈ విషయాన్ని సార్ మీకు విజయవాడ సిపి ఉంటారు హర్షవర్ధన్ రాజకరణ్, అప్పట్లో సిపి, ఆయన అనేవాళ్ళు, అసలు మీరు రేపు ఉంటారా ఉండరా, ఎందుకు రజనీ గారి కేసు టచ్ చేశారు, ఆ పోనీలే సార్, నేను ఒకళ్ళ కేసులో చచ్చిపోతే మీరు ఎప్పుడైనా చెప్పుకోండి ఒక ఆడపిల్ల ఇలాగే ఫైట్ చేసిందని, ఒకళ్ళ బతికుంటే చరిత్ర చెప్పుకుంటుంది, చచ్చిపోతే మీరు ఒక్కళ్ళే సాక్ష్యం, గుర్తుపెట్టుకోండి సార్ అన్న. ఇప్పుడు ఆయన ఒంగోలు ఎస్పీ గారు ఆయన అన్నారు నన్ను చూసి, నీ వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ నాకే కదా తెలుసు, నువ్వు ఆశ్చర్యపోయానమ్మా, నువ్వు రాజకీయాలకు అతీతంగా ఇండివిజువల్గా ఉండు, యు ఆర్ ద నెంబర్ 1 లీడర్, నాట్ ఏ పొలిటికల్ లీడర్, యు ఆర్ ద లీడర్, యు ఆర్ రాకింగ్ అంతే అని ఆయన చెప్తే ఆ గుర్తింపు చూసినారా. ఒకవేళ నేను సడన్గా ఏదైనా నా గురించి తెలిసిన వ్యక్తి అతను ఒక్కడే, ఎందుకంటే ఈ గుంటూరులో ఈ విజయవాడలో రజనీ గారు ఇప్పుడు ఒకటి